ఆగనా ఆగు ఆగు అన్నా ఏమైనా 500 తీసుకొని 500 ఇస్తలేవు, కొంచెం పని ఉంది ఇయ్యాను జరా. ఏ రేపు ఇస్తలేరా? అన్న రోజు అదే మాట నేర్పుతున్నావు అన్న నువ్వు. ఏ ఏం పోసే ఏమని చెప్పుడు చెప్పపో. పొచ్చునాడు ఇవ్వగానే ఇచ్చిన పొచ్చుగాడు. అమ్మలారా అయ్యలారా అందరు వినండి. నరేష్ గారు 1000 రూపాయలు పైసలు తీసుకొని ఇయ్యమంటే ఏం చేసుకుంటో చేసుకోపో అని అంటుండు. ఇది ఎంత వరకు న్యాయం? నా పింఛన్ పైసలు వస్తే 500 ఇప్పించుకునే ఇయ్యపాయనమాట. అమ్మలారా అయ్యలారా అందరు వినండి. నరేష్ గారు 1000 రూపాయలు పైసలు తీసుకొని ఇయ్యమంటే ఏం చేసుకుంటో చేసుకోపో అని అంటుండు. ఇది ఎంత వరకు న్యాయం? హలో నర్సనా, నువ్వు శ్రీరానికి 1000 రూపాయలు ఇవ్వాలంట. ఊరల్లో మైక్ పెట్టుకొని తిరలాడుతుండు. నరేష్ గారు 1000 రూపాయలు పైసలు తీసుకొని ఇయ్యమంటే ఏం చేసుకుంటో చేసుకోపో అని అంటుండు. ఏమన్నా తెలివి ఉందారా? ఇచ్చిన 500 ఊరాల గబ్బు చెప్తున్నావు. పట్టు నీ వద్దు 500 పట్టు తీసుకో. 500 కాదు 1000 రూపాయలు. ఇచ్చిన 500 నక్కలు పడుతున్నావరా? అవ్వానా 20 మళ్ళీ పని మానుకొని ఊరల్లా తిరిగినా 500 కూలి కట్టావా? నువ్వు తిక్క నక్కలు చేయకు. పూక తీసుకో 500 తీసుకున్న మాట నువ్వు. నీ 500 నీతోనే పెట్టుకో. అమ్మలారా అయ్యలారా అందరు వినండి. నరేష్ గారు నీ 1000 రూపాయలు నువ్వు తీసుకో పట్టు ఊక. అట్లా రా దారికి. ఇంకోసారి నీతో పైసలు తీసుకుంటే చెప్పు నేను కొట్టుకుంటా నీ ముఖం